ఫ్రాన్స్ విజయ్ దేవరకొండ అరెస్టు. అసలు నిజం తెలుసుకోండి. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా విజయ్ దేవరకొండ ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు అరెస్ట్ చేయాలా లేదా అనే విషయాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్‌కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని, స్కిల్ బేస్డ్ గేమ్స్‌కి మాత్రమే ప్రమోషన్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్నీ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని, ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది. అయితే విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్‌కు చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైతేనే తర్వాత విజయ్ ఆ యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ ఏ23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్‌గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.